సినిమా తీయడం అంటే ఈ రోజుల్లో చాలా వ్యయ ప్రయాసాలు కూడా ఉత్త డబ్బే కాదు, చాలా కష్టపడాల్సింది. కాకపోతే ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఈ రంగంలోకి ఎవరు దిగరు. అలాగే గౌడ్ గారు మన బ్యానర్ ఏంటమ్మా? హరి క్రియేషన్స్. హరి అంటే హని అను 2 అక్షరములు హరించును పాతకములు అలాంటి హరి మంచి పేరుతోటి బ్యానర్ మొదలుపెట్టారు. దేవరాజు గారు చాలా ప్రసిద్ధ, అంటే మనకి పాన్ ఇండియా యాక్టర్. మా ఇప్పటి నుంచి కాదు, ఎంత గొప్ప వేషాలు వేశారో, ఎన్ని జాతీయ స్థాయిలో అవార్డ్స్ పొందారో మనందరికీ తెలుసు. వాళ్ళ ఈ ఈ ఈ కాగడాని నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి మొదలెట్టాడన్నమాట, ప్రణమ్ దేవరాజ్. ఆల్రెడీ ఇది 3వ తెలుగు సినిమాట, కన్నడలో ఆల్రెడీ లాంచ్ అయ్యాడు ఆయన. సో కొత్త దర్శకుడు. ఇవాళ గొప్ప విషయం ఏంటంటే, ప్రపంచ పటంలో తెలుగు సినిమా యొక్క పతాకం ఎక్కడో, పతాక స్థాయి అంటారు కదా, అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు సినిమా యొక్క తెలుగు ప్రాభవం చాలా రెపరెపలాడుతున్న ఈ దశలో కొత్త దర్శకులు చాలా క్రియేటివ్ జనాలు వస్తున్నారు. అందులో మా శంకర్ రెడ్డి ఒకడు, నాకు మిత్రుడు, అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా ఇవాళ ఈ ఫంక్షన్ ఓపెనింగ్కి రావడం జరిగింది. మంచి, ఎందుకంటే ఒక సినిమా ప్రారంభమైతే కొన్ని వందల మందికి ఉపాధి, సినిమా సక్సెస్ అయితే కొన్ని వేల మందికి ఉపాధి. అలాగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ కావాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ, శంకర్ రెడ్డికి ఫస్ట్ సినిమా కాబట్టి ప్రాణం నెత్తురు అన్నీ దారపోసి ఈ సినిమా ఎందుకంటే ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా సక్సెస్ అయితే వాడు రాజమార్గం, లేకపోతే చాలా కష్టం అవుతుంది. సో యూ హ్యావ్ టు టేక్ కేర్. ఎందుకంటే హీరోలు అనుకో 1,00,000 ఉంటాయి వాళ్ళకి అవకాశాలు, బట్ ఒక నిర్మాతకి, ఒక దర్శకుడికి మాత్రం ఫస్ట్ సినిమా కత్తి మీద సాము లాంటిది. కాబట్టి తప్పకుండా మీ ఇద్దరు మంచి సహకారంతో ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, శుభం భూయాత్, శివోహం.